expectations, lot of hopes. Exactly. Engineers are drivers. Engineers are drivers? Yes, exactly. Drivers of the technology, drivers of the society. Whole world from stone age to this modern age transformed because of you engineers. You are senior engineers. Now, world is looking at you. Now it is your turn. Now, coming to engineers, are problem finders? Is it true? No. Engineers are solution finders. It is the duty of other side of the world to find problems. Your duty is to find solutions. Parents and my very, very dear students, as a piece of advice, or I want to share one thought which is uppermost in my mind. That is, you the students of First BTech who opted to join in this college, in my opinion, have taken a very, very wise decision. WISE. Why? Because this is a college, you have seen so many colleges. I have seen so many colleges. This is a college with a difference. We are making every effort to groom the students to make them industry ready. The summary that I wanted to convey to the students who are here, who may be thinking on the same lines, that I'm average student, or basically my rank is this much, I cannot basically excel or whatever. Thinking on those lines that I'm average or below average is just, I would say, is like committing a crime, academic crime. Or in other words, it is as good as saying you are trying to blame God. Blame God, saying that basically I have not been given the enough potential. I do always firmly believe that everyone is given a potential to work on. Some people may start early and some people may not start. So therefore, if you realize your potential, try to analyze what you are good at and try to work on it, definitely you can excel. Parents and my dear student children, ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్లో లాస్ట్లో ప్రెస్ మీట్ అయింది. ఇన్ దిస్ ప్రెస్ మీట్ వన్ జర్నలిస్ట్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. సార్, మీరు ఇంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు, మరి భవిష్యత్తులో ఎనీబడి కెన్ గెస్, డబ్బు కావాలి. ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏమన్నారు తెలుసా? డబ్బు అవసరం లేదన్నారు. నీ దగ్గర ఒక ఐడియా ఉంటే చెప్పు, 10 కోట్లు నేను ఇస్తాను ఈ సభాముఖంగా. ఐ విల్ గివ్ యూ 10 crores. కమ్ విత్ అన్ ఐడియా. దేర్ ఆర్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. నీ దగ్గర ఒక ఐడియా ఉంటే దట్ ఐడియా, ఆ ఐడియాని అనాలిసిస్ చేసి ఇది నిజంగా ఉపయోగపడుతుందంటే 100 కోట్ల రూపాయలు నీకు మోకరిల్తాయి. డబ్బు సమస్య కానే కాదు. పెద్ద పెద్ద ల్యాండ్స్ కావాలి సార్, 100 ఎకరాలు కావాలా? మీరు చూసే ఉంటారు, 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా చాయ్వాలా నరేంద్ర మోడీ, దూదువాలా డిప్యూటీ సీఎం, ఏ చీఫ్ మినిస్టర్ చూసినా భారతదేశంలో ఈరోజు రండి రండి రండి, మా దగ్గర 10 లక్షల ఎకరాలు ఉంది, ఇచ్చేస్తాం, కంపెనీ పెట్టుకోండి. సో ల్యాండ్ అవసరమే లేదు. యు గో విత్ ఎన్ ఐడియా, ల్యాండ్ ఈజ్ అవైలబుల్. మంచి మంచి బిల్డింగ్లు కట్టాలి సార్. ఎట్లా కట్టాలా? ఇక పోతున్నాం కదా మన రోజుకు సింగపూర్, మలేషియా. సో మన దగ్గర ఉన్న టెక్నాలజీతో పాటు ప్రపంచవ్యాప్తంగా
భవన నిర్మాణకర్తలు ఉన్నారు. సో అది సమస్య కాదు. మంచి అందమైన ఆఫీస్ కావాలి సార్. నో, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయా బాబు? ఈ సమస్య కాదు. మరి ఒక కంపెనీ బాగా పైకి రావాలంటే ఏం కావాలి? అత్యుత్తమమైన మానవ వనరులు కావాలి. ఇట్స్ అ హ్యూమన్ పవర్, ద మ్యాన్ పవర్ విచ్ ఇస్ రిక్వైర్డ్. ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక జాతి కానీ, ఒక కంపెనీ కానీ, ఒక విద్యా సంస్థ కానీ, ఒక ఇల్లు కానీ, ఒక ఇల్లు బాగా రావాలంటే ఆ ఇంటి గృహిణి, ఆ తల్లి చక్కగా ఉండాలి. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక నేత ఉండాలి. అదేవిధంగా ఒక కంపెనీ రావాలంటే వాస్తవానికి మ్యాన్ పవర్, అందులో పనిచేసే ఉద్యోగులు ఎలాంటి వాళ్ళు, వెదర్ దే హ్యావ్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్, బాహ్యంగా వాళ్ళని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారా, అంతర్గతంగా ఎటువంటి మ్యాన్ పవర్ నీ దగ్గర ఉంది? నా దగ్గర మ్యాన్ పవర్, ఐడియా ఉండి సిన్సియర్గా వర్క్ చేసేటోళ్ళు ఉంటే మైక్రోసాఫ్ట్ కాదు కదా, దాని లాంటి కంపెనీని కూడా నేను ఎస్టాబ్లిష్ చేయగలుగుతా. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ మై ఎసెన్స్. ఆ సభ చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా మీరు ఏమైనా సాధించవచ్చు, అయితే కావాల్సింది అత్యుత్తమమైన మానవ వనరులు. అయితే ఈ మానవ వనరులు సాధించాలి అంటే ఏం చేయాలి? దీనికి ఒక మహానుభావుడు సమాధానం చెప్పాడు. హీస్ ఫ్రమ్ జపాన్. సింపుల్ మెసేజ్ ఇచ్చాడు అతను. ఒక కోడి గుడ్డు ఉంటుంది. కోడిగుడ్డును బయట నుంచి పగలగొట్టామనుకోండి కత్తితోటి, ఒక జీవితం అంతమైపోతుంది, దానిలో ఉన్న ప్రాణం చచ్చిపోతుంది. అదే కోడిగుడ్డు కొన్ని రోజుల తర్వాత లోపటి బలం నుంచి, ఇంటర్నల్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చిందనుకో, ఒక జన్మ వస్తుంది. If an egg is broken by an external force, the life ends. If the same force comes from internal, a life begins. బిడ్డలారా, నేను ఏం చెప్పదలుచుకున్నాను తెలుసా? ఇంతకాలం తల్లిదండ్రుల పోషణ ఉంటుంది. మా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గారు కూడా చెప్పారు, మీ బిడ్డల్ని ఇంకా వదలొద్దని. నేను ఉన్న విషయం చెప్తున్నాను ప్రొఫెసర్ గారు, మీరేమనుకోకండి. ఈ వయసులో పిల్లలు సాధారణంగా, అది నాకు కూడా వర్తిస్తుంది, మాట వినరు. మాట వినరు అంటే వాళ్ళ తప్పు కాదు. ఆ వయసు, మనిషి వయసులో 15 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు వచ్చేటప్పుడు వాళ్ళలో ఒక రకరకమైన కెమికల్స్ వస్తూ ఉంటాయి. ఇది సైన్స్. మన ప్రయత్నం మనం చేస్తాం, బట్ మనం ఎంత ప్రయత్నం చేసినా పరిణామం కరెక్ట్గా ఉండాలి. సో మై డియర్ చిల్డ్రన్, నేను గుడ్డు ఉదంతం, గుడ్డు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానో తెలుసా? నీలో ఉండాలి ప్రేరణ. ఇంటర్మీడియట్ అయిపోయింది, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. ఈ మధ్య మన గౌరవనీయులు ప్రీతం ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఒక మాట అన్నారు. అదే క్యాప్షన్ అపోలో హాస్పిటల్స్ కూడా ఇస్తూ ఉంది. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఉపాధ్యాయులు పునర్జన్మనిస్తారు. నేను ఇక్కడ మిమ్మల్ని, తల్లిదండ్రుల్ని, బిడ్డల్లాంటి నా విద్యార్థులను చూసి అంటం లేదు ఈ మాట. పరోక్షంగా నా ఫ్యాకల్టీ టీంకి కూడా చెప్తున్నాను, లెట్ us give rebirth to these children. కేవలం పాఠాలే కాదు మాస్టర్లు, వాళ్ళకి జీవిత పాఠాలు చెప్పాలా. ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కేవలం పుస్తకాలే కాదు. నిజం మాట్లాడితే ఈ వయసులో తల్లిదండ్రుల కంటే కూడా, పర్టికులర్ నేను చెప్తున్నాను ప్రొఫెషనల్ కోర్సులో, తల్లిదండ్రుల ప్రభావం కంటే
ఆ విద్యా సంస్థ ప్రభావం, ఆ ఉపాధ్యాయ ప్రభావం ఉంటుంది. ఇట్ ఇస్ ఎ ట్రూత్. మీలో కొందరు కోపం రావచ్చు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేనే నా ఎగ్జాంపుల్ చెప్తాను. యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ డిపార్ట్మెంట్ డాక్టర్ గోపాల్ రాజు గారు ఉండేవారు. మాకు కాంక్రీట్ స్ట్రక్చర్స్ చెప్పేవాళ్ళు, చాలా బాగా చెప్పేవాళ్ళు, ప్రాక్టికల్గా చెప్పేవాడు. నా ఫ్రెండ్స్ ఎంతోమంది బీటెక్లో ఉండగానే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశారు. ఆ మహానుభావుడి భిక్ష. లాస్ట్లో కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయాక ఆ మాస్టర్ నాకు మాట్లాడిగాము, సార్ మీరేం కోరుకుంటే అది ఇస్తాము అని. ఆయన ఏమన్నారు తెలుసా? యూ పీపుల్ టు బికమ్ ఆంట్రప్రెనర్స్. మీరు వ్యాపారవేత్తలు కావాలి, వివిధ సంస్థల్ని స్థాపించాలి, 10 మందికి అన్నం పెట్టాలి. మీరు గనక అది చెయ్యగలిగితే నాకు మీరు ఇంకేమి ఇయ్యక్కర్లేదన్నారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను నిజం చెప్తున్నాను. మా క్లాసులో 40 మంది ఉంటే ఈరోజు 40 మందిలో 20 మంది బిలియనీర్స్, పెద్ద పెద్ద సంస్థలు పెట్టిన వాళ్ళే. ఒక్కొక్కరి దగ్గర కనీసం 1000 కుటుంబాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బతుకుతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మళ్ళీ విద్యార్థులు కూడా ఈ వయసు యొక్క చేంజెస్, ఈ మార్పుల్ని పాజిటివ్గా మలుచుకోవాలి. స్మార్ట్ ఫోన్ని ఎలా వాడుకోవాలో తెలవాలి. దాన్ని మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటుంది మన ఇంట్లో, ఇవ్వకపోతే అమ్మా మిమ్మల్ని తప్పుపడతారు, ఇవ్వండి. ఆ పిల్లగాడు కంప్యూటర్ని, నెట్లో ఏం చూస్తాడో దేవుడెరుగు. కానీ మనం చెయ్యగలిగింది మాత్రం ఒకటి, అంతకుమించి మనం ఏం చెయ్యలేదు. బిడ్డ, నీ జీవితానికి ఉపయోగపడేదైతే చెయ్యి. అంతకు మించి బలం పెట్టారా, నేను చెప్తున్నాను, సిస్టమ్ స్పాయిల్ అవుతుంది. మన బిడ్డలకి మనం మార్గదర్శకులుగా ఉండాలి, కానీ బలవంత పెడితే ఏమీ సాధించలేము. అనుభవంగా చెప్తున్నాను నేను. సో మై డియర్ స్టూడెంట్ చిల్డ్రన్, మీరు ఒక ప్రొఫెషనల్ కాలేజీలో చేరారు. ఇట్ ఇస్ నాట్ ఏ స్కూల్. అసలు ప్రొఫెషనల్గా ఉండాలి అంటే ఏంటి? అయితే ఒక ప్రొఫెషనల్ కాలేజీలో 2 దృక్పథాలు. ఆ దృక్పథం మీకు నేను ఇప్పుడే ఒక ఛాలెంజ్గా విసురుతున్నాను. మీలో ఎంతమంది భవిష్యత్తులో కంపెనీలు పెట్టాలనుకుంటున్నారు? దయచేసి విద్యార్థులు చేతులు ఎత్తండి. ప్రపంచంలో ఒక వాస్తవం ఉందమ్మా. ప్రపంచంలో కంపెనీలు పెట్టగలిగిన వాళ్ళు, లీడర్లు కేవలం 3%. అది ఇప్పుడు కూడా ప్రూవ్ అయింది. 3% మంది చేతులు ఎత్తారు. కానీ నేను ఒక ప్రామిస్ చేస్తానమ్మా తల్లిదండ్రులకి, సభాముఖంగా, కనీసం 50% మంది ఈ కాలేజ్ నుంచి బయటకు పోయేలో కూడా, అమ్మ నాకు ఆ జాబ్ వద్దు, ఈ 2.43 lakh ప్యాకేజ్ నాకు వద్దనే వద్దు, నా బతుకు నేను బతుకుతా అనే ధైర్యాన్ని మాత్రం మేము ఇస్తాం. దట్ ఈస్ వాట్ వీ కెన్. సో నా బిడ్డలకి నేను ఒక పరీక్ష పెడుతున్నాను. దయచేసి ఈరోజు ఇంటికి పోయాక అన్నం తినండి, దేవుని ప్రార్థన చేయండి. దేవుని నమ్మకపోతే అమ్మా నాన్నల పాదాలకు నమస్కరించి ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకోండి. భవిష్యత్తు 10 సంవత్సరాల్లో నేను ఏమి కావాలనుకుంటున్నాను, ఒక గంట ఆలోచించు. దయచేసి నా మాట వినండి, నేను మీకు తండ్రి లాంటి వాడిని. భవిష్యత్తులో 10 సంవత్సరాల్లో నేను ఏమి కావాలనుకుంటున్నాను పేపర్ మీద పెట్టు. మాటలు సరిగా రావు, రాయి, చించి, మళ్ళీ రాయి, చించి. డౌట్ ఉంటే అమ్మకు చూపించు, నాన్నకు చూపించు. మళ్ళా డౌట్ ఉంటే మరుసటి రోజు మీ పక్కన మీ అంకుల్కో ఇంకో సార్కో చూపించు.
దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకో. ఏంటి సార్ దీని ఉపయోగం అంటారా? ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో గొప్ప గొప్ప బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. బిజినెస్ స్కూల్స్ వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఈ అవుట్పుట్ 10 సంవత్సరాల క్రితం వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఇండక్షన్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్, ఇది వాస్తవం, ఇట్లానే ఇండక్షన్ ప్రోగ్రామ్ అయింది. ఓ పండు ముసలాయన ఇది చెప్పాడు, సేమ్ నేను చెప్పినట్టే. వచ్చే 10 సంవత్సరాల్లో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు బిడ్డలారా రాయండి. అయితే ఆ పంతులు గారు ఏం చేశారంటే వాళ్ళు రాసుకున్నవన్నీ జెరాక్స్లు తీపిచ్చి ఒక కాపీ తన యూనివర్సిటీ లైబ్రరీలో స్టోర్ చేశాడు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అడ్రస్కి వెళ్ళేసి అసలు నా బిడ్డలు ఏమయ్యారు అని చూసుకుంటే ఒక విచిత్రమైన వాస్తవం తెలిసింది. కొందరు నేను పెద్ద కంపెనీ పెట్టాలా, పుట్టి ఒక స్టేట్మెంట్, నేను ఒక ప్రొఫెసర్ కావాలి, నేను పలానా చోటు ఉద్యోగం చేయాలి, నేను క్రికెటర్ని కావాలి, అంతే సింగిల్ స్టేట్మెంట్లో కొందరు రాశారు. కొందరు నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, దీన్ని సాధించాలంటే ఎలా, ఫస్ట్ నేను ఏమేమి టెక్నికల్ స్కిల్స్ ఫోకస్ చేయాలి, ఏమేమి అదర్ దాన్ టెక్నికల్ స్కిల్స్ ఏమి ఫోకస్ చేయాలి, ఒక మనిషిగా నేను ఏ విధంగా ఈ సమాజంలో మసలుకోవాలి, నా తోటి వాళ్ళతోటి నేను ఏ విధంగా మాట్లాడాలి, నా కదలిక ఎలా ఉండాలి అని పేజీలు కొంతమంది విద్యార్థులు రాశారు. సర్ప్రైజింగ్ తెలుసా, 1 లైన్లో రాసిన వాళ్ళందరూ ఎక్కడో చోట ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఒక్క ఇన్ డెప్త్ కంప్లీట్ విశ్లేషణ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్న స్థాయి కొద్దిగా అటో ఇటో దే హావ్ అచీవ్డ్. ఏంటిది? ఎస్, మనం ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలనుకోగానే గృహప్రవేశం చేస్తామా? చెయ్యమే. ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం, ఇంటి ప్లాన్ వేయిస్తాం, మన దగ్గరకు వస్తుంది. మన ఇంట్లో తెలిసిన ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆ వాస్తు బాగలేదంటాడు, ఆయన నమ్మం, వాస్తు పండితుడి దగ్గరికి వెళ్తాం, ముడుపు చెల్లించుకుంటాం, మళ్ళా మేస్త్రి, కన్స్ట్రక్షన్, ఫాల్ సీలింగు, కథ కార్ఖానా. అరే ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లు కట్టడానికి నువ్వు ఎంత అనాలిసిస్ చేస్తావండి? మరి నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి మరి ఏమి వద్దా? నేను క్రికెటర్ అవ్వాలా, ఎట్లయితావాను? క్రికెట్ ఎట్లయితావును? కంపెనీ పెట్టాలా, ఎట్లా పెడతావు? అసలు నేను సాధించాలనుకున్నప్పుడు ఎట్లా, దానికి ఎగ్జిక్యూషన్ ఏంటి? వాట్ ఇస్ యువర్ మాస్టర్ ప్లానింగ్? ప్లానింగ్తో పాటు ఈ 10 సంవత్సరాల ప్రణాళిక ఎలా ఉండాలి? ఎందుకు మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి. సరదాగా అదే క్యాండిడేట్ యూజ్ చేద్దాం. బిడ్డలారా, దయచేసి మీ కాపీలన్నీ మా ప్రిన్సిపాల్ సార్కి కూడా జెరాక్స్లు ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. లెట్ us do this experiment హోల్ హార్టెడ్. ఇదేదో కాకమ్మ కహాని కాదు. నేను కూడా 2024 నాడు రివ్యూ చేస్తాను. ఆ దేవుడు అప్పటివరకు నా ప్రాణాలు ఉంచితే వీఆర్ గోయింగ్ టు రివ్యూ. నీ ప్రణాళిక ఈ ఒక్కరోజే కాదు, అవసరమైతే వారం రోజులు తీసుకోబిడ్డారు. అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏమి చెయ్యాలనుకుంటున్నావు? నీకు తెలియకపోతే మీ అమ్మా నాన్న సపోర్ట్ తీసుకో, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకో, పంతులు గారు సపోర్ట్ తీసుకో. సపోజ్ ఒకటి సాధించాలా, ఏమేమి నేర్చుకోవాలి, అట్లీస్ట్ పేర్లన్నా. ఇప్పుడు ఏముంది, సి అంటాడు, సి అనే పదవాన్ని నేర్చుకోలేవా? సో ఏంటి, దయచేసి రాయండి. రాసిన పిదప మీ దగ్గర ఒక కాపీ ఉంటుందా? వచ్చే 6 నెలల్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను? నేను తెలుగు మీడియం విద్యార్థిని, ఇంగ్లీష్ లేనిది ఏమీ చేయలేమమ్మా, ఇంగ్లీష్ లేనిది ఏమీ చేయలేము. భారతదేశంలో ఒక అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మాతృభాష మీద ప్రేమ
ఎక్కువైపోయింది. అతి ఎక్కువ కాకూడదు. ప్రపంచాన్ని నడిపించేది ఇంగ్లీష్ భాష. ప్రపంచాన్ని నడిపించేది ఇంగ్లీష్ భాష. ఏదో ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి పెడితే కొందరు ఉద్యమాలు చేసిండ్రు. ఇప్పుడు అందుకే ప్రస్తుత ప్రభుత్వం చూసినారా, నువ్వు ఏమైనా చేసుకో, కోని తీసుకో, గొట్టం, నేను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ పెడతా అంటున్నాడు. సెల్యూట్ సార్. ఇంగ్లీష్ భాష నువ్వు తెలుగు మీడియం నుంచి వస్తే వచ్చినావు, ఫస్ట్ 6 months లో నీ టార్గెట్ ఇంగ్లీష్. అంతే. ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలి, ధారాళంగా రాయాలి, ఒక ప్రవాహం లాగా ఉండాలి, సముద్ర ఘోష లాగా ఉండాలి. ఇంపాసిబులా? పాసిబుల్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. భారతదేశంలోని ప్రఖ్యాత ఇంగ్లీషు ప్రొఫెసర్లు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవాల, వాళ్ళ మాతృభాషలను చదివారు. నీ ఫస్ట్ టార్గెట్ ఇంగ్లీష్. కాలేజీ నీకు సహాయపడుతుంది, నీకు నువ్వు సహాయపడుకోవాలా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇంత కూడా కోడిగుడ్డు సామెత చెప్పాను, బలవంతంతో ఏది సాధించలేము. నీలో ఆ కోరిక ఉండాలా. అరే నేను ఇంగ్లీష్ మాట్లాడితే, నేను ఒక లెక్చర్ ఇస్తే 10 మంది నన్ను చూసి వాహ్ వా అనాలి. ఆ బలమైన కోరిక ఉన్న నాడు ఎస్ యూ కెన్ డూ. సో ఇంగ్లీష్ భాషతో పాటు ఏమేమి కావాలి వీటన్నిటిని ప్రతి నెలకు ఒకసారి రివ్యూ చేసుకో. నేనేమనుకున్నాను ఈ నెలలో, సాధించానా లేదా? హ్యావ్ కరెక్టివ్ మెజర్స్. సో ఈ విధంగా ఒక ప్రణాళిక వేసుకో. డెఫినెట్లీ మీరు కొద్దిగా అటో ఇటో మీరు సాధిస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఎక్స్పెరిమెంట్ ఐ వాంట్ టు గివ్. ఇక్కడ మరో సమస్య వస్తుంది. మా డాక్టర్ ఖలీల్ గారు అన్నట్టు థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆర్ బిలో యావరేజ్. ఎక్కువ చెప్పాలంటే బిలో యావరేజ్. నేను బిలో యావరేజ్ అనుకోవడం. సో దీనికి నేను రియలిస్టిక్గా నా లైఫ్లో నేను అనుభవించిందే చెప్తాను. నేను కాలేజ్ పెట్టిన కొత్తల్లో జీవితంలో సంపాదించిందంతా పెట్టేశాను. నేను రకరకాల బిజినెస్ అన్నాక ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. చాలా ఇబ్బందులు ఉండే అప్పట్లో. 7-8 అపోజిషన్స్లో నాకు కొలీగ్ ఒక చిన్న ఫ్రేమ్ ఇచ్చాడు. ఫ్రేమ్ అంటే ఒక పటం లాంటిది. దానిలో ఒక కొండ బొమ్మ ఉన్నది, హిల్. ఆ కొండ పక్కనే సముద్రం ఉంది. సముద్రం కొండ పక్కనే ఉన్నాయి. ఆ సముద్రం అలలో నా ఫోటోని పెట్టాడు. ఏంద్ర పిచ్చోడు, ఇది నాకు ఇచ్చాడు రా, సముద్రంలో నన్ను దోసేశాడా అనుకున్నాను నేను. కానీ దాని మీద ఒక క్యాప్షన్ ఇచ్చాడు అతను. డూ యు నో వాట్ ఈస్ దట్ క్యాప్షన్? ద వేవ్స్ ఆఫ్ ద సీ. సముద్రపు అలలకు తెలుసు నాకు కొండను ఢీకొట్టేంత బలం లేదని, కానీ నాకు బలం లేదు కదా అని ఆ సముద్రపు అల ఖాళీగా కూర్చోదు. తన ప్రయత్నాన్ని తాను చేస్తూ కొండని ఢీకొంటూనే ఉంటుంది. ఏదో ఒక నాడు ఆ కొండను పిండి చేస్తుంది. ఎస్, the sea knows, the waves of the sea knows that it is weaker. It knows that it is not as strong as the hardest rock on the surface of the earth. But it will never accept the defeat. ఓటమిని అంగీకరించదు ఆ సముద్రం. It will go on hitting the hillock. A day will reach when the rock is crushed into powder. బిడ్డా చెప్తున్నాను, నేను అసమర్థుణ్ణి అనుకోబాకు. యూ హ్యావ్ దట్ కెపాసిటీ. ఎస్, యూ హ్యావ్ దట్ కెపాసిటీ. నీలో అంతర్లీనంగా ఉన్న శక్తి నీకు తెలియదు. You might have failed in achieving the top rank in IIT or MCET. Leave it. Gatam gataha. Live in the present. Present లో బతుకు. గతాన్ని వదిలేసేయి.
స్టార్ట్ వర్కింగ్, స్టార్ట్ థింకింగ్. ఎస్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఐ షో యు దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎంతో మంది మహానుభావుల చరిత్ర చూస్తే అరే గీడెట్లా సంపాదించిండ్రు రాబాయ్ అనుకుంటారు. ఎస్, వాస్తవానికి చిన్న పంచె కట్టుకున్నాడు భారతదేశానికి స్వాతంత్రం తేలేదా? బక్క పలచటోడు దే ఆర్ ఓన్లీ వన్ కదా. వెన్ దే ఆర్ ఓన్లీ వన్, వాడు ఒక్కడే కదా. బ్రిటిష్ వాడు రైలు పెట్టెల నుంచి బయటకు దోసేశాడు మెర్సిలెస్ గా. గాంధీ తాత కాము గుచ్చున్నాడు, నేను శాతగానుండని. నీ సంగతి చూస్తా బిడ్డ, నువ్వు ఎట్లా తప్పుకుంటావు చూస్తా. పోరాడాడు, సాధించాడు. ప్రపంచంలోని సాధకులను చూస్తే ఒకటి, వాళ్ళు చేసే పనులు కరెక్టా కాదా అది కాదు నా విశ్లేషణ, వాళ్ళలో ఉన్న జిద్దు అంటారు.